ఎక్కడికి వచ్చినా అనుకున్నారు. మా పొలంకి ఇదే మా పొలం, అక్కడ ఉంది ఇక్కడ ఉంది. అది మా సీసీ కెమెరా, జూమ్ చేస్తాం. అది మా సీసీ కెమెరా. ఇక్కడైతే మా పొలం ఉంది. ఎవరు కెమెరా ఎవరు తీస్తున్నారంటే మా అక్క తీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వీడియో చేయబోతున్నాం. ఈ పొలం ఇది మేము పొలంలో ఏం పెట్టామంటే తినే రైస్ కాదు, బాస్మతి రైస్ పెట్టినాం. తినే రైస్ కాదు, బాస్మతి రైస్. అంటే ఇది కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మా డాడీ తీసుకొని చేసిండు. ఇప్పుడిప్పుడే దానికి మొలకలు వస్తున్నాయి. ఇక్కడ మొలకలు బాగా వస్తున్నాయి, చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. ఇది ఒకటి తీసుకొని పిండితే ఇందులో నుంచి కొంచెం వైట్ కలర్గా పాలు వెళ్తున్నాయి. ఎందుకో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను ఇందులోకి దిగితే నాకు ఇవి అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఈరోజు మాది ఇప్పటికే నేను నిన్న దసరా కాబట్టి కొత్త డ్రెస్ వేసుకున్నాయి. ఇలా పోయింది అనుకో అంత బుద్ధ అవుతుంది. మా మమ్మీ ఏం తింటుంది కానీ అయినా నాకు దసరా అంటే ఇష్టం కాబట్టి అది చేస్తాను. అక్కడ కూడా మా పొలమే కొన్ని చాలా వరకు మొలకలు వచ్చాయి. అక్కడ మా మోటార్ ఉంది. ఇప్పుడు మా డాడీ ఇంకొక దాన్ని పెట్టబోయిండు. అవి అక్కడి వరకు మాదే, అక్కడి వరకు మాదే, అక్కడ వరకు అక్కడ వరకు. అక్కడ చెట్లు ఉన్నాయి కదా, గట్టు ఉంది, గట్టు వరకు మాదే. ఇదంతా ఇప్పుడు పొలం. ఇదేమో మేము రూమ్ కట్టించుకున్నాం ఇబ్బంది కాకుండా. అక్కడక్కడ ఇక్కడ అక్కడేమో మాయ ఉన్నాయి. ఇక్కడ మా బాబాయ్ ఇవి కూడా మాయే. ఇవేమో సిమెంట్ బస్తాలు, అవేమో పిండి బస్తాలు. ఇవేమో సిమెంట్. ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నాం. ఎప్పుడైనా పిండి బస్తాలు కావాలన్నా ఏదైనా కావాలన్నా ట్రక్కులో వేసుకొచ్చని. ఇదైతే అవి బకెట్లు. ఎందుకంటే మందు కొట్టడానికి ఇప్పుడు ఇలాంటి మందులు ఉంటాయి. పొలం కోసం పురుగులు పట్టినప్పుడు ఇలా పోసి కలుపుకొని అలా వేసుకొని కొడతారు. ఇదైతే ఇలా కూర్చుంటాం బోర్ కొట్టకుండా. ఏమో బట్టలు మా డాడీ, ఇది ఎవరు తెలియదు, ఇది తెలియదు, ఇది మా డాడీ షాప్. ఇక్కడైతే ఎవరో సబ్బు పెట్టిండ్రు. ఇక్కడ మళ్ళీ ఒకటి నూనె డబ్బా కూడా ఉంది. మళ్ళీ ఒకటి కటింగ్ ప్లేయర్ ఉన్నది. అక్కడ బొంగురం ఉన్నది. అవేమో గడ్డపార అవన్నీ ఉన్నాయి, నార్మల్ ఇవన్నీ. ఇక్కడ ఎవరో బీసీ చేసిండ్రు ఎవరాడు. అక్కడ కూడా ఎవరో బీసీ చేసిండ్రు. అన్నీ ఏమో ఉన్నాయి. ఇక ఇటుకెళ్ళి పోయి చూద్దాం రాదు. ఇవైతే తిరుగుతారు అమ్ముతున్నాయి. ఇక్కడైతే ఇట్లా అప్పుడు మేము కొత్తగా రూమ్ పట్టించుకున్నప్పుడు ఇట్లా వేస్తారు కదా, దానికి ఇది పురుగులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫామ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి వర్షం పడ్డప్పుడు. ఇక్కడ పిచ్చుక కూడా ఇది అది ఏంటిదో పిచ్చుక కూడా లెక్క ఉంది. ఇది ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇంకేషన్ నాకు అర్థం అవుతారు. ఇక ఇప్పుడైతే ఇది మా పొలం. ఈ పొలం చుట్టూ ఉంటే చల్ల గాలి, ఆ గ్రీనరీ మంచిగా భలే అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ సోలార్ కూడా ఉంది. అది చిన్న సోలార్, ఎందుకంటే ఓన్లీ కెమెరా కోసం. ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళది పొలం. ఇక్కడే ఇక్కడ ఇది మా బాబాయ్ వాళ్ళది. అది దాని పక్కనే మాది, ఇది కూడా మాదే. అది బాబాయ్ వాళ్ళది. అవి అక్కడ బోరు నీళ్ళు వస్తున్నాయి, చూపెట్టాలా. అయ్యో ఇక్కడ వస్తుందా, అక్కడ బోర్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు నిన్నేమో మా బాబాయ్ వాళ్ళది ఛాన్స్, ఈరోజు మాది. అందుకే ఇప్పుడు మేము మోటార్ పెట్టుకున్నాక ఇక్కడైతే కొంచెం తక్కువ నీళ్ళు ఉన్నాయి. అది మా డాడీ ఇంకో మోటార్ పెట్టడానికి పోయిండు. చల్లగా గాలి ఎంత భలే ఉందో. కానీ ఇప్పుడు రోజు అయితే రాను, ఒక 10 days. నేను 2024లో వచ్చిన డిసెంబర్లో, మళ్ళీ ఇప్పుడు 2025 అక్టోబర్లో వచ్చిన. దగ్గర ఒక 6 months 7 months అవుతుంది నేను ఇదికి రాక. కానీ నాకు ఎంతో ఇష్టం ఈ ప్లేస్ అంటే. ఎందుకో నాకు తెలియదు అసలు. కానీ మా అక్క నన్ను చూసి నవ్వుతుంది. అక్కడ ఎందుకు నవ్వుతుందో. ఇక్కడైతే మొత్తం గ్రీనరీ ఎంత బాగుంటుందో మొత్తం. మా అక్క హాయ్ ఫ్రెండ్స్ అగో హాయ్ చెప్తుంది. అందరు తనకు కూడా హాయ్ చెప్పండి. ఏం చూస్తున్నావు అక్క? ఎందుకు? మా డాడీ ఎటు పోయిండు?
ఇక్కడ మొత్తం ఎంత అలా దిగాలంటే పురుగులు ఎక్కడ వస్తాయని ఎక్కడ టిక్ టిక్ అంటాను. పిట్ట పోతుంది, పిట్ట ఆడ పిట్ట పోతుంది ఏమో టిక్కు టిక్ అంటుంది ఫ్రెండ్స్. నాకు భయం అవుతుంది. అవో పిట్టలు ఫ్రెండ్స్ అవి చిచి గిద్దానికి కూడా భయపడతాను నేను. ఈ సందులో అయితే మా తాతయ్య వాళ్ళది. ఇగో ఇక్కడ ఈ పొలం ఉందా, ఇది మొత్తం మా తాతయ్య వాళ్ళది. మొత్తం అదైతే ఒక 3 ఎకరాలు ఉంటుంది. మా బాబాయ్ వాళ్ళు అందరిది కలిసి 3 ఎకరాలు ఉంటుంది. కానీ ఇప్పుడైతే మంచి గుడ్ న్యూస్ మనకి. మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి అందరు గుడ్ న్యూస్. ఎందుకంటే రేపు నుంచి స్కూల్ స్టార్ట్ అవ్వాలి. రేపు స్కూల్ వన్ ఫ్రెండ్స్ అయితే ఇక ఎల్లుండి అయితే సండే. ఇక మండే రోజే ట్రైన్ పోయేదే. ఇక ఒక సాటర్డే తీసిపెట్టామని చూస్తాను మా అక్క నేను. వాళ్ళ మమ్మీ ఏమో సొక్క కొట్టింది మొన్న. పోతా పోతా అని ఏడుతాను. అక్క ఇది చూడు, పోతావు స్కూల్కి రియల్గా? ఎందుకు? 13 days హాలిడేస్ వచ్చినాయి. ఒకరోజు తప్పి ఏం కాదు. ఎందుకంటే కన్ఫామ్ పోతా అని ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఏం చేయలేను. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరం. అక్క బాయ్ చెప్పేసి. బాయ్ ఫ్రెండ్స్.